హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సరదాగా నాతోకి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారు ఆన్లైన్లో డిగ్రీ కాలేజీ లెక్చర్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులను 24 జనవరి 2024 నుంచి 13/2/2024 వరకు ఆన్లైన్లో పంపుకోవచ్చు. ఆన్లైన్లో కాకుండా మరే విధంగా పంపినా దానిని స్వీకరించరు. ఫస్ట్ టైం ఏపీపీఎస్సీకి అప్లై చేసేవాళ్ళు వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా బయోడేటా పర్టికులర్స్ నమోదు చేయాలి. అభ్యర్థులను రిటర్న్ ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఏ సబ్జెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఈ స్క్రీన్పై వివరంగా చూడవచ్చు. ఈ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 డిగ్రీ స్టాండర్డ్లో జనరల్ సైన్సు అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 ప్రశ్నలు ఉంటాయి. సమయం మొత్తం 2.5 గంటలు ఉంటుంది. 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. అదే పేపర్ 2 అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టాండర్డ్లో ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్టు మీద మొత్తం 150 ప్రశ్నలకు 2.5 గంటల సమయంలో 300 మార్కులకి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. పేపర్ 1కు జనరల్ స్టడీసు, మెంటల్ ఎబిలిటీ మీద స్క్రీన్పై కనిపించేటటువంటి సిలబస్ మీద ప్రశ్నలు ఉంటాయి. బోటనీ లెక్చరర్కు అప్లై చేసిన వారికి స్క్రీన్పై చూపించిన సిలబస్లో ప్రశ్నలు ఉంటాయి. ఇది కెమిస్ట్రీ లెక్చరర్స్కు అప్లై చేసిన వారికి సిలబస్. ఇది కామర్స్ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సిలబస్. ఇది కంప్యూటర్ అప్లికేషను, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సిలబస్. ఇది ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుకు అప్లై చేసిన వారికి సిలబస్. ఇది హిస్టరీ లెక్చరర్కు అప్లై చేసిన వారికి సిలబస్. ఇది మ్యాథమెటిక్స్ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సిలబస్. ఇది ఫిజిక్స్ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సిలబస్. ఇది పొలిటికల్ సైన్స్ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సిలబస్. ఇది జువాలజీ లెక్చరర్ కోసం అప్లై చేసిన వారికి సంబంధించిన సిలబస్. ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు సంబంధించిన సిలబస్. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.